సో ఆ టైం ఫ్రేమ్లో మెల్లిగా మీరు ఈ క్యారెక్టర్ మీకు సెట్ అవుతుంది, ఆ క్యారెక్టర్ మీకు సెట్ అవుతుంది అని చాలా మంది చెప్పి యాక్టింగ్ కూడా ఒకవేళ మన ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తానని, అంటే నేను డిసిషన్ నేను ముందే తీసుకున్నా, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు రాలే ఆ టైంలో. ఓకే. పోతూ పోతూ మెల్లిగా వచ్చింది. అంటే మా ఫ్రెండ్ లక్ష్మణ్ చదలవాడ అని ఎస్టీటీవీ ఫిలిమ్స్ వాళ్ళది. లక్ష్మణ, ఓకే, చదలవాడ శ్రీనివాస్ గారి అబ్బాయి. తనది గ్యాంగ్స్టర్ గంగరాజన్ సినిమా. అవును. సో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తామని అడిగాడు. నేను అప్పుడు ఎక్కువ ఆలోచించలే. అంటే ఫ్రెండ్ కొంచెం అంటే ఇలాంటి అవకాశం రావడం, అంటే ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి ప్లస్ ఈజ్ ద ప్రొడ్యూసర్, కొంచెం మనకి అది కంఫర్ట్ ఉంటుంది అని ఓకే సినిమా చేశాను. దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళ బ్యానర్లో నేను ఇంకొక సినిమా చేశాను. అది చేసేటప్పుడు ఆ సినిమా కోసమే గెడ్డం పెంచుకుని కొంచెం వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ చేయమన్నారు. అది చేసినప్పుడు క్రిష్ గారు నన్ను ర్యాండమ్గా ఒక లంచ్ ఎక్కడికో వెళ్తే ఆయన కలిశారు. ఓహో. ఆయన కలిసి నువ్వు బాగున్నావు ఏంటి, ఓ బియర్డ్ లుక్ అంతా బాగుంది, ఒక క్యారెక్టర్ నేను రాశాను హరిహర వీరమల్లులో, చేస్తావా అని. సెడ్ క్రిష్ గారు నాకు ముందు నుంచే తెలుసా. ఓకే. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్, నాట్ ఓన్లీ యాజ్ యాక్టర్, మేబీ ప్రొడ్యూసర్గా, లేక ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇన్ సమ్ ఫార్మ్. అండ్ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ హిస్ ప్రాజెక్ట్.